వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సామలు పైనాపిల్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: సామలను కడిగి 3 గంటల పాటు నానబెట్టుకొని ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఇవి అరకప్పు తీసుకున్నాను. తాటి బెల్లం అరకప్పు, నెయ్యి అరకప్పు, పైనాపిల్ పేస్ట్ అరకప్పు, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు. ముందుగా తాటి బెల్లం పాకం తయారు చేసుకుందాం. ఒక బౌల్లో అరకప్పు తాటి బెల్లం, పావు కప్పు వాటర్ వేసుకుని పాకం తయారు చేసుకోవాలి. పాకం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత నానబెట్టి ఆరబెట్టుకున్నటువంటి సామలను వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, అలాగే కిస్మిస్ను సగం వేసుకుందాం. మిగిలిన సగం గార్నిష్ కోసం పెట్టుకుందాం. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వేయించుకున్న తర్వాత అరకప్పు సామలకు 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషంలు ఉడికించుకోవాలి. 10 నిమిషంలు ఉడికించుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్నటువంటి తాటి బెల్లం పాకంను వడకట్టుకుని వేసుకోవాలి. తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి పైనాపిల్ పేస్ట్ను వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు 3 నుంచి 5 నిమిషంలు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు 5 నిమిషంలు ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది అంతా బాగా కలుపుకొని నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సామలు పైనాపిల్ హల్వా రెడీ అయ్యింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.